హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ NPT. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మనకు బీడ్స్లో ఈ షేప్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ షేప్స్ లాగా నేను డ్రా చేశాను. అవుట్లైన్స్ చూసారు కదా, సర్కిల్, డ్రాప్ షేపు, ట్రయాంగిల్ వేసాను. ఇప్పుడు చూసారు కదా, థ్రెడ్ మనము మామూలుగా వాడేది మిషన్ థ్రెడ్, కలర్ మ్యాచ్ బట్టి తీసుకోవాలి. ఓకేనా. నేను వచ్చేసి ఐరన్ నీడిల్ తీసుకున్నాను బీడ్స్ది. చూసారు కదా, మనం ఇక్కడ చేసుకుందాం. మనం ఈ చైరు ఒకటి లాక్ వేసేసుకుందాం, లాక్ చైన్ వేసేసుకుందాం. ఓకేనా. చూసారు కదా, ఇలా వేసుకున్నాము. నేను ముందు వీడియో వచ్చేసి మీకు బీడ్స్ గురించి చెప్పాను కదా, మనం బీడ్స్ ఎలా తీసుకోవాలనేసి. వీటిలో నేను 2 టైప్స్ చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఇలా తీసుకుందాం మనము. చూసారు కదా, ఇలా తీసేసుకొని చూసారు కదా, ఎలా ఓల్ దగ్గర ఎలా పెట్టేసి తీసుకోవాలనేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా చూపించిన విధంగా 1 1 తీసుకుంటూ మనము ఫింగర్తో పట్టుకుంటూ తీసుకోవాలండి. ఓకేనా. మనం ఇలా 1 1 తీసుకున్నామంటే ఇలా లేట్ అవుతుంది అనుకుంటే మనము ఇంకొకటి తీసేసుకొని వేసేసుకుందాము. ఓకేనా. ఇంకొకటి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇలా ఒక బౌల్లో కానీ ఇలా మనం తీసేసుకొని బీడ్స్ మనం ఇలా తిప్పామంటే, చూసారు కదా, ఇలా తిప్పామంటే మనకు నీళ్ళకి మనకి బీడ్స్ ఎక్కేస్తాయండి. చూసారు కదా, మనకు బీడ్స్ ఎలా ఎక్కాయో. మనం నీళ్ళు వచ్చేసి క్రాస్గా పెట్టేసి మనం ఇలా అనుకుంటున్నామంటే వస్తాయండి. ఓకేనా. ఇది ఒకటి. చూసారు కదా, మనం ఇలా తిప్పేసుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉన్నామంటే చూసారు కదా, క్రాస్గా పెట్టేసి నీడిలు ఇలా అన్నామంటే మనకు ఎక్కేస్తాయి. ఒకవేళ చిన్న హోల్ ఏదైనా ఉన్నదంటే మనకు అక్కడ అడ్డు తగులుకుంటుంది కదా, మనం తీసేసుకొని మళ్ళా వేసేసుకోవచ్చు. ఓకేనా. చూసారు కదా, మనం ఇలా అనుకుంటున్నామంటే నీళ్ళకి ఎక్కేస్తాయి. చూడండి, ఇక్కడ మనకు బీడ్ అనేది వెళ్ళలేదు, అప్పుడు అక్కడ అడ్డు తగులుతుంది కదా, మనం అది తీసేసుకొనేసి మళ్ళీ అన్నామంటే మళ్ళీ తర్వాత మనకి మళ్ళీ వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా చేసేసుకోవచ్చు. ఇదొక టైపు. ఓకేనా. ఇదొక టిప్ అండి మీకు. చూడండి మనకు ఎలా ఎక్కుతాయో నీడిల్కి. మనం ఇప్పుడు సర్కిల్ ఉంది కదా, సర్కిల్కి వేసేసుకుందాం మనము స్టిచ్చెస్. నేను 2 బీడ్ తీసుకుని వేసేస్తున్నానండి, షుగర్ బీడ్స్. చూసారు కదా, మనం 2 తీసేసుకునేసి ఇలా వేసేసుకోవాలి మొత్తం మనము. ఇక్కడ వేసేది చూడండి, కొంచెము మీకు అర్థమవుతుంది. మనము ఆని చేసుకొని వేసేసుకోవాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా వేసేసుకోవాలి మనము. చూసారు కదా, మనం ఇలా దగ్గర అనేసుకొని వేసేసుకోవాలండి. అప్పుడు మనకు గ్యాప్ అనేది కనిపించదు, మనకి బాగుంటుంది స్టిచ్ అనేది. అవుట్లైన్కి ఇలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్కిల్ ఇలా వేసాం కదా, అందుకు 2 బీడ్స్ తీసుకోవచ్చు అండి. లేదంటే స్ట్రైట్గా ఉంటే కనుక 3 అయినా తీసేసుకోవచ్చు. ఓకేనా. మీకు ముందు వీడియోలో చెప్పాను కదా ఎలా వేసుకోవాలనేసి, 1 1 బీడ్ ఎలా వేసుకోవాలి, 2 బీడ్స్ ఎలా వేసుకోవాలనేసి హాఫ్ వీడియో ఎంత చెప్పేశాను కదా. ఇవి మనకు షేప్స్ అండి. ఎలా వేసుకుంటే మనకు ఏదైనా డిజైన్ చేసుకునేటప్పుడు ఇలాంటి షేప్స్ కంపల్సరీ మనకు అవసరం అవుతాయి కదా, అందుకు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఓకేనా. మనకు డిఫరెంట్ షేప్స్ అనేది మనకు ఇలా వేసుకున్నామంటే వచ్చేస్తాయి. మనకు మనం దగ్గర చూసేసుకొని వేసేసుకోవాలండి. మనము స్టిచ్చెస్ అనేది అసలు కనిపించకూడదు, మనం స్టిచ్ వేసామనేలాగా అంత నీట్గా వేసేసుకోవాలి మనము. చూసారు కదా, ఎంత గ్యాప్ లేకుండా ఎంత దగ్గరగా వేసేస్తున్నాను నేను. అలాగే వేసేసుకోండి మొత్తం.
ఫస్ట్ టైంగా నా ఛానల్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకేనా? చూసారు కదా సర్కిల్ ఎంత బాగా వచ్చేస్తుందో మనకి. ఇలా వేసుకున్నామంటే అవుట్లైన్కి అన్నిటికీ మనకి ఈజీగా ఉంటుందండి. అందుకే నేను ఇలా వేసి చూపిస్తున్నాను. మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ ఇలా ఫిల్ చేసుకోవాలి మనము స్టిచ్చెస్, ఈ బీడ్స్ అనేది. చూసారు కదా మనకి ఇక్కడ ఎలా చేస్తున్నాం అనేది కానీ తెలియకుండా ఉండాలండి. అంతా పర్ఫెక్ట్గా చేసుకోవాలి వర్క్ అనేది. ఓకేనా? చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మనం ఇక్కడ ఎన్నాట వేసుకుందాము. ఎన్నాట వేసుకున్న తర్వాత చూసేద్దాం ఎంత బాగుంటుందో మనకి అనేది. అసలు గ్యాప్ అనేది ఎక్కడ కనిపించకూడదు, నీట్గా ఉండాలండి వర్క్ అనేది. అంత బాగుంటుంది ఇలా వేసేసామంటే. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనము డ్రాప్కి ఎలా వేసుకోవాలనేది చూసేద్దాం. మనకు షేప్స్ అనేది ముఖ్యం కదా. మనకు ఎక్కడ ఫినిషింగ్ అనేది ఎంత బాగుంటుందో షేప్ దగ్గర ఈ వీడియోలో చూసేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్, నేను మగ్గం వరకు క్లాసెస్ అని నేను ప్లేలిస్ట్లో పెట్టానండి. అక్కడ ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది బేసిక్ నుంచి ఎలా వేసుకోవాలో స్టిచెస్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? మనము చూసారు కదా 1 బీడు ఎలా తీసుకోవాలనేది. నేను వచ్చేసి 24 సైజు నీడిల్ తీసుకొని వేస్తున్నానండి. వీటితో కానీ వేయచ్చు. మనకు 6-7 బీడ్స్ పడతాయండి. అదే బీడ్స్ మనం నీడిల్ తీసుకున్నామంటే ఎక్కువ పడతాయి, తొందరగా మనకు అనేది తొందరగా అయిపోతుంది. సరే కదా 6-7 పడ్డాయి మనకి బీడ్స్. మనం బీడ్స్ నీడిల్ తీసుకున్నామంటే తొందరగా వర్క్ అనేది మనకు అయిపోతుంది. మనం ఇది నీడిల్ తీసుకున్నామంటే బీడ్స్ కనుక కొంచెం లేట్ అవుతుంది, నిదానంగా వేసుకోవాలి. ఓకేనా? 6-7 మాత్రమే పడతాయి ఈ నీడిల్ అనేది. ఎందుకంటే ఇది మనకు స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనం పట్టుకునేకి ఈజీగా ఉంటుందండి. అదే బీడ్స్ నీడిల్ అయితే కొంచెము పతలాగా ఉంటుంది కదా, మనకు వంగుతూ ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. మనకు పట్టుకునేకి గ్రిప్ పట్టుకునేకి ఈజీగా ఉండదు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే. ఓకేనా? మనం ఫస్ట్ ఇదంతా మనము ఈ నీడిల్తో చేసామంటే తర్వాత ఆ నీడిల్తో చేసేకి మనకు కొంచెము ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఈ నీడిల్ చేస్తూ ఉంటాం కాబట్టి తర్వాత మనకి ఆ నీడిల్తో చేసేకి వస్తుంది వర్క్ అనేది. ఫస్టే రావాలంటే రాదు. ఓకేనా? సరే కదా మనం మొత్తం ఇలా వేసుకుందాము. ఎక్కడ మనకు స్టిచ్ వేసామన్నట్టుగా ఫీల్ లేకుండా పర్ఫెక్ట్గా ఇలా వచ్చేస్తుందండి మనకు వర్క్ అనేది. ఓకేనా? చూసారు కదా మనం ఇలా దగ్గరికి అనుకుంటూ బీడ్స్ వేసుకోవాలండి మనము. ఈ షుగర్ బీడ్స్ అనేది ఇలా ఆనించుకుంటూ దగ్గరికి వేసేసుకుంటూ స్టిచ్ వేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్ అనేది. ఇక్కడ చూడండి మనకు ఎలా షేప్ అనేది ఎలా వస్తుందో. బీడ్ ఉంది కదా, బీడ్ పక్కలో మనము ఒక చిన్న స్టిచ్ వేసుకుందాం మనము. ఓకేనా? స్టిచ్ వేసుకొని ఇప్పుడు బీడ్స్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు ఇలా పర్ఫెక్ట్గా అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనకి. చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్నామంటే. నేను ఫస్ట్ వీడియోలో మీకు లీఫ్కి ఎలా వేసుకోవాలనేది స్టిచ్ మనకు ఫినిషింగ్ ఎలా రావాలనేసి మీకు చెప్పాను కదా నేను. అలాగే అండి జరీ థ్రెడ్ తీసుకొని వేసాను కదా లీఫ్స్కి, అందుకు మనకు షేప్ అనేది ఎలా రావాలనేసి అలా వేసేసుకోవాలండి. చూసారు కదా ఇక్కడ మనం ఎన్నాట వేసుకుందాం. ఇక్కడ చూడండి మనకు ఎక్కడ మనము పక్కన వచ్చి వేసినట్టు అనిపించదు. మనం ఏ సైడ్ వచ్చి స్టిచ్ వేసామనేది అర్థం కానంతగా మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి స్టిచ్ అనేది. ఓకేనా? చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనకి. ఇక్కడ ట్రయాంగిల్ వేద్దామండి. మనము ట్రయాంగిల్ వేసుకున్న కింద మనకు లైన్ అనేది ఎలా ఉందో అలాగే అండి స్క్వేర్ కానీ అలాగే వేసుకోవాలి. అందుకే స్క్వేర్ అయితే వేసి చూపించలేదు మీకు, ఎందుకంటే మనం ఇక్కడ
మనం ట్రయాంగిల్కి ఇలా వేస్తున్నాం కదా, అప్పుడు మనకు వచ్చేస్తుందండి షేప్ అనేది. ఓకేనా, ఫినిషింగ్ అనేది వస్తుంది. మనకు ట్రయాంగిల్కి మనం 3 వేసాం కదా, అలాగే స్క్వేర్కి 4 వేసేసుకోవాలి. అందుకే నేను మీకు 3 షేప్స్ చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. మనకు ఈ బ్లౌజ్కి మనకు అవుట్లైన్కి ఇలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది. బీడ్స్ వర్క్ అనేది చాలా గ్రాండ్ వర్క్ అండి. చూసారు కదా, మనము ఇలా దగ్గరికి వేసుకుంటూ రావాలండి. మనకు అప్పుడు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఒక స్టిచ్ వేసుకొని తర్వాత మనం బీడ్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకున్నామంటే అక్కడ మనకు పర్ఫెక్ట్గా రాదండి, షేప్ అనేది రౌండ్గా వస్తుంది. ఓకేనా, ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనము. మీరు ఇక్కడ ఎడ్జ్లలో చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలా స్టిచ్చెస్ అనేది. చూసారు కదా, ఇలా బీడ్కి పక్కన తీసేసుకొని స్టిచ్ వేసుకొని తర్వాత మనం బీడ్స్ పెట్టేసుకొని మళ్ళీ వేసేసుకోవాలి. ఓకేనా, మొత్తం ఇలాగా వేసేసుకోవాలండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా మనకు ఫినిషింగ్ అనేది వస్తుంది. షేప్స్ అనేది మనకు అవుట్లైన్ ఎలా వేసుకోవాలనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి వర్క్. మనకు చిన్నపిల్లల ఫ్రాక్స్కి కానీ మనం ఇలా బ్లౌజ్కి డిజైన్ కానీ అవుట్లైన్కి ఇలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఓకేనా, మనం ఇక్కడ ఎండ్కి వచ్చేసరికి ఇలా షేప్ ఉంది కదా, అక్కడికి కరెక్ట్గా అక్కడ మనము బీడ్స్ అనేది పెట్టేసుకొనేసి మనకు ఇక్కడ మనము ఎన్నట్ అనేది వేసుకుందాం. ఓకేనా, చూసారు కదా ఎంత బాగుందో మనకు వర్క్. చాలా బాగుంటుందండి మనకి. మీకు యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.